Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. చేనేత ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతి పురస్కరించుకుని ప్రభుత్వ పరంగా ఘనంగా నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలను ప్రతి ఇంటికి చేర్చాలి. పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. భక్తి శ్రద్ధల మధ్య చీడిగలో సత్తమ్మ తల్లి బోనాల మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. చేయుత ఆధ్వర్యంలో 10,000 సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం విజయవంతం. హాజరైన డిఎఫ్ఓ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చేనేత రంగ అభివృద్ధికి, పద్మశాలీల సంక్షేమానికి అవిరళ కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్యని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. చేనేత బాంధవుడు మాజీ మంత్రి ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చేనేత రంగానికి, చేనేత కార్మికుల ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్యకు సముచిత గౌరవం కల్పించే ఉద్దేశంతో ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి ప్రతి ఏటా జూలై 26న ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పండుగగా అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం గొప్ప శుభపరిణామమన్నారు. శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యునిగా, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆయన వినిపించిన వాణి చిరస్మరణీయమన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారి సూరిబాబు, చేనేత షాట్ అభివృద్ధి అధికారి సిహెచ్ఏయు రవికుమార్, సహాయ అభివృద్ధి అధికారి కె చేతన్, పివిఎల్ గణేష్ మరియు జిల్లాలోని చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి నూనె వచ్చే కార్యక్రమం చేశారు. నాకన్నా పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ తెలిసే ఉన్నారు విషయం. ప్రతి ఇంటికి చేనేత కార్మికుడు ఈ నూనె వెళ్ళాలి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని దాని మీద బతికాయని కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని పట్టుబట్టి మొరాలు వచ్చారండి. నాకు బాగా గుర్తు, నేను 1979లో వచ్చానండి. ఈ విధంగా పోరాడి మన రంగాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారికంగా వారి జయంతి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరంగాను, అదేవిధంగా మన సంఘం యొక్క వృద్ధిని మనం ఈ విధంగా కూడా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ శ్రీ ప్రగడ కోటయ్య గారు స్వాతంత్రోద్యమంలో కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న మహోన్నత వ్యక్తి. క్విట్ ఇండియా సమయంలోనూ అలాగే మన సోదరుడు చెప్పినట్టుగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే వాడాలని కూడా నినాదం చేసిన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన చారిత్రాత్మక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పాలనను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సవివరంగా వివరించాలని, అదేవిధంగా ప్రజల అభిప్రాయాలు, సమస్యలు
అవసరాలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధిగా ప్రతి కార్యకర్త బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ ప్రభుత్వంపై వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక ప్రజా కేంద్రీకృత పాలన, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు తెలియచేయాలని, ప్రజల ఆశయాలే ప్రభుత్వ లక్ష్యం, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అనే భావనతో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, బచ్చుశేఖర్, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, చింతలపూడి రవి, చింతపేర్ రాజు, పంతాడి రాజు, తుమ్మల సునీత, మల్లిపూడి నాగ దీవిక, ఏవిడి మెంటారావు, కుప్పనతి నాగకుమారి, ఎండి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇంకా కొన్ని వార్డులు పర్సంటేజ్ ఇంకా ఉండిపోయింది, అది కూడా చెప్తాను. అది ఈ రోజున మనందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మన ప్రభుత్వం అనుకునే అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసినవి కూడా చేసి తీరతాది ఈ ప్రభుత్వం అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో ఏమాత్రం కూడా ప్రతిపక్షం అనుమానం పడక్కర్లేదు. ప్రజలకి నమ్మకం కలిగింది, ఇది మంచి ప్రభుత్వం అనుకున్నట్టుగా చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. కానీ ప్రతిపక్షం అయితే చాలా తొందరపడిపోతున్నారు, కంగారు పడుతున్నారు. కంగారులో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. ఈరోజు ప్రజలు కూడా ప్రతిపక్షం అంటే ప్రజలు దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి. అవ్వని పనులు ఉంటే ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మాకు ఈ పనులు అవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. అప్పుడు ప్రజల తరఫున ప్రతిపక్షం అడుగుతుంది. కానీ ప్రజలు ఎవరు వెళ్ళే పరిస్థితులు లేరు. ఎందుకు అది కూడా మీకు తెలియాలి. వీడు ఇప్పుడే రఫ అంటున్నాడు, రేపొద్దున వచ్చి ఏం చేస్తారని భయపడిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల శ్రీ అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలని శ్రీ అభయ శ్రీ శక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం చీడిగ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో శ్రీ అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు, యువతలు బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మవారికి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఆషాఢమాసం బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసేన నాయకులు అడప రామకృష్ణ, మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గిసాల శ్రీను, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఊరు చల్లగా ఉండాలి, ఊరు బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాల పండుగ చేయడం జరుగుతూ ఉంది. జనధనానికి ప్రతి సంవత్సరానికి, ముందు సంవత్సరానికి, గత సంవత్సరానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా అమ్మవారిని నమ్ముకుని మీరు చేస్తున్న పూజా విధానం అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంది. చాలా అమ్మవారి దయ వల్ల మంచి వర్షాలు కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పి, అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారి దైవతోటి ముందుకు సాగాలని, అలాగే ఈ గుడికున్నటువంటి ఇబ్బందులు కూడా త్వరలోనే అమ్మవారే మా అందరితో చేస్తారని చెప్పి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ తెలిసే విధంగా ఇటువంటి భక్తురాలు మరి కార్యక్రమాలు చేపట్టినందుకు ఆవిడని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఈ జిల్లా కానీ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కరువు లేకుండా అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో ఉండాలని ఆమె భవానీ గారు ఈ పూజ తలపెట్టినందుకు ఆ భవానీ గారి యొక్క ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆవిడ యొక్క కోరికలను ప్రజలందరికీ కూడా వర్తించే విధంగా అందరూ సుభిక్షంగా ఉండేగా జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ
ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఆవిడ పిలిచినా రావటం గత 5 సంవత్సరాల బట్టి మాకు ఇవాళ ఇంకా బాగా చేసినందుకు ప్రత్యేకిస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణకు సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో చైత్ర చారిటబుల్ సొసైటీ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన 10,000 సీడ్ బాల్ సారీ కార్యక్రమం ఆదివారం కాకినాడలోని చైత్ర చిల్డ్రన్ హోమ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ రంగాల ప్రతినిధులు, చైత్ర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సీడ్ బాల్ సారీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి వర్గం భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు. చెట్ల పెంపకం, అటవీ విస్తరణ పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ వంటి వినూత్న కార్యక్రమాలెంతో ఉపయోగకరమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. చైత్ర చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ ఒక సీడ్ బాల్, ఒక చెట్టు, ఒక పచ్చని భవిష్యత్తు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు, చైత్ర సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తయారు చేసిన 10,000 సీడ్ బాల్స్ ను వర్షాకాలానికి అనుగుణంగా ఉపయోగించుకుని అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఖాళీ భూములు తదితర అనువైన ప్రదేశాల్లో విస్తరించి పచ్చదనాన్ని పెంపొందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యానికి మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. 10,000 విత్తన బంతి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ బ్యాగ్ వేయడం అనేది టేకప్ చేయడం జరిగింది. వివిధ స్టూడెంట్స్ నుంచి ఉన్న వాలంటీర్స్, అలాగే చైత్ర చారిటబుల్ సొసైటీ వారు రన్ చేస్తున్న స్కూల్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా యాక్టివ్గా సీడ్ బాల్స్ ప్రిపరేషన్తో పాటు ప్రజల్లో ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు మరింతగా వెళ్ళటం కోసం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. చాలా ప్లెజెంట్గా చేశారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ మాన్సూన్ అన్నది ప్లాంటింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున టేకప్ చేసే సీజన్. సో ఇలాంటి సీజన్లో పిల్లలందరూ కూడా ముందుకు రావడం, ఈ చారిటబుల్ సొసైటీ కూడా వారందరినీ ఒక చోటకి చేర్చి ఇలాంటి యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరింతగా ఇలాంటి సొసైటీకి, ఎన్వైర్న్మెంట్కి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను. పెరుగుతున్న పాపులేషన్తో పాటు మనం ఈ ట్రీస్ అన్నది కూడా కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా చెట్లన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసి రాబోయే జనరేషన్స్కి ఒక మంచి ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి ఒక మంచి వాతావరణం కలగజేయాలన్నా సరే ట్రీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందులోనే భాగంగానే ఈరోజు మన చైత్ర రవి గారు ఈ 10,000 సీడ్స్ బాల్స్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేశారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే చైత్ర ట్రస్ట్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ డ్రైవ్లో భాగంగా ఈ సీడ్స్ని రెడీ చేసి ఇచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రీస్ అన్న లోపించాయో అక్కడ డ్రోన్స్ ద్వారాగా లేదంటే అదర్ మీన్స్ ద్వారాగా ఈ సీడ్ బాల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుందంటే రాబోయే రోజుల్లో మనకి పచ్చనైన వాతావరణం ఉండాలని చెప్పేసి. సో లెట్స్ ఎంకరేజ్ చైత్ర చారిటబుల్ ట్రస్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళి ఒక మొక్కను నాటడం కానీ లేదంటే సీడ్స్ వేయడం చేయాలి. బికాస్ దిస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనం వెళ్ళి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాదు, వీ షుడ్ ఓన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ రవి గారు, మంచి ఇనిషియేటివ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాం. మరింత మంచి కార్యక్రమాలు అందరూ కూడా చూశారు కదా, అందరూ కూడా ఒక స్మైల్తో ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాతావరణం బాగుంటుందో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా హ్యాపీనెస్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఎవ్రీవన్ స్మైలింగ్ విత్ హియర్. ఐ విష్ ఎవ్రీవన్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అయినా ప్రతిరోజుకి మన మీద అందుకే ఈరోజు చేయూత చారిటబుల్ సొసైటీలో ఆధ్వర్యంలో జరుగుతున్న 10,000 సీడ్ బాల్స్ ప్రిపరేషన్ డ్రైవ్ కేవలం ఒక కార్యక్రమం కాదు, భూమి తల్లికి మనం చెబుతున్న ధన్యవాదములు అనే చిన్న కానుక. ఈరోజు మనం చేసిన ప్రతి ఒక్కరి సీడ్ బాల్ ఒక పెద్ద చెట్టుగా మారి ఒక పక్షికి గూడు కావచ్చు, ఒక చిన్నారికి స్వచ్ఛమైన గాలిని అందించవచ్చు, ఒక ప్రయాణికుడికి విశ్రాంతి ఇవ్వచ్చు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, రాబోయే స్థానిక సంస్థలు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఇంద్రపాలెంలోని పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీకి కార్యకర్తల నిజమైన ఊపిరని, నాయకులు పార్టీలు మారినా తెలుగుదేశం పార్టీ జెండాను నమ్ముకుని నిలబడేది కార్యకర్తలేనని జ్యోతులు నవీన్ కొనియాడారు. జగ్గంపేట తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే తనకు అత్యంత ఆదరణ లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 4000 సామాజిక పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజల సందేహాలకు ధైర్యంగా సమాధానాలు చెప్తూ ప్రభుత్వ పనితీరును వివరించాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. కార్యకర్తల సంక్షేమం, రాజకీయ ఎదుగుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ప్రచార కార్యక్రమంతో పాటు రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రకటించి సన్మానించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మేక లక్ష్మణమూర్తి, కర్రి వెంకటరాజు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లు, క్లస్టర్స్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం తర్వాత అంత ఆదరణ ఇచ్చి ప్రతి కార్యక్రమానికి కూడా సక్సెస్ అవడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సోదరులారా. అంతేగాని ఏదో టీవీలో వచ్చినట్టు ఇప్పుడు ముసలోళ్ళిద్దరికి ఇచ్చేసారు, తర్వాత ఇది వచ్చేస్తాడు అంటే కరెక్ట్ కాదు. నాకు నా తండ్రి ఒక మంచి ప్లాట్ఫామ్ జగ్గంపేట నియోజకవర్గం అనే ప్లాట్ఫామ్ నాకు ఏర్పాటు చేసి ఇచ్చారు. ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తాను నేను. జగ్గంపేట నుంచి ఎక్కడి నుంచి పార్టీ ఆదేశాల అనుసారం నడిపించుకుంటాం, నడుచుకుంటాం ఖచ్చితంగా. ఇంకొక విషయం మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను నేను. మా మామగారు కూడా ఇప్పుడు అన్నాడు నువ్వు ఇప్పించేసేది అని. కాదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆవలిస్తే పేగులు లెక్కేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా, రాజకీయ చతురత అంతా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ రోజుకి కూడా 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగాడు అంటే ఆయన రాజకీయ చతురత. అందులో భాగంగానే రూరల్ నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది అనే అన్ని ఆలోచనలు మెత్తరించుకుని క్యాస్ట్ ఈక్వేషన్ తో సహా అన్ని తీసుకుని ఆయన్నిద్దరినీ కూడా పిలిపించి మాట్లాడుకొని, ఇప్పుడు దాకా నేను నిజం చెప్పేస్తున్నాను ఇక్కడ, ఇప్పుడు దాకా నువ్వు ఎలా కోపించినా నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు నుంచి కోపమిచ్చి కార్యకర్తలు వదిలేస్తే మాత్రం నేను ఊరుకోనని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పి కార్యకర్తలని చూసుకోవాలి, నువ్వు వాళ్ళ అడుగు జాడల్లో నడాలని చెప్పి పంపించి మీ నియోజకవర్గాన్ని పంపించారు. ఆయనదే ఆ ఘనతంతా. ఈ విస్తృత స్థాయి సమావేశం 2 విధాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది. ఒకటి, రేపు 27వ తారీఖు నుంచి 2 సంవత్సరాల యొక్క అభివృద్ధిని ప్రజలకి తీసుకెళ్లే కార్యక్రమం. రెండోది, ఇప్పుడు వరకు కూడా ఇంకేట్ లేకుండా పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నుంచి మీకు అన్ని విధాలుగా రేపటి నుంచి ఇప్పటి వరకు మరి కూటమి సభ్యులు ఇద్దరు ఉంటే అవతల జనసేన వాళ్ళు మా ఇద్దరిని పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వటం అది ఇది జరిగింది. ఇప్పటి వరకు కాకుండా కార్యకర్తలకి ఏ విధమైన సదుపాయాలు చూసిన పార్టీ నుంచి అన్ని కూడా వాళ్ళకి చేర్చాలి. వాళ్ళకి రావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ, వాళ్ళకి రావాల్సిన దవాఖానాలు కానీ, ఎంపీలో కానీ, సభ్యులు కానీ ఏదైతే
ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఆ పేరు ప్రకారం ఇచ్చి మా కార్యక్రమం యొక్క వాళ్ళకి సీనియర్ జరుగుతుంది ఇటువంటి మా ఇంట్లో. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా ఈ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నారు కాబట్టి అధికారులు అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా హాస్పిటల్లో కానీ, ఆటో ఆర్చులు కానీ, అమ్మల ఆర్చులు కానీ, ఎండ ఆర్చులు కానీ కార్యకర్తలకు పంపిస్తూ నీవు దగ్గర నుండి చూసుకుని అన్ని కార్యక్రమాలు అన్ని సదుపాయాలు చేస్తాం. ఆర్చు లోకేష్ బాబు కార్యకర్తలు మా చేయు కార్యకర్తలు అభివృద్ధి మాకు చేయమని పరిగెత్తున్నారు. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గం మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈవేళ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు నేను ఎమ్మెల్యే చేయడం జరిగింది, జడ్పీటీ చేయడం జరిగింది, అలాగే దేవస్థానం బోర్డు మెంబర్గా చేయడం జరిగింది. అందరూ కూడా ఎక్కడా కూడా మాకు ఇంత మచ్చ లేకుండా మా భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసాం. అదే మాకు ఈవేళ కార్యకర్తలు ఇచ్చిన ఫలితం నాకు ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా కలుపుకొని వెళ్తాను. ఇప్పటి వరకు కూడా రకరకాల ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా మేము మనసులో పెట్టుకోకుండా ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాబట్టి ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా అందరినీ కలుపుకొని వాళ్ళకి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాం. అందరికీ కూడా ఇవాళ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా భార్య భర్తలు ఇద్దరం కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. పిఠాపురం నియోజకవర్గంలో ఖరీఫ్ సాగుకు నార్లు వేసుకోమని చెప్పి ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని, కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎందుకింత చులకనని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్లో ఉన్న కొత్త కాలువలో నీటి ఎద్దడిని రైతులతో కలిసి వంగగీత విశ్వనాథ్ పరిశీలించారు. నీరు లేని కాలువల్లో రైతులతో కలిసి బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు. సాగు చేసేందుకు తలెత్తిన నీటి ఎద్దడి సమస్యను ఆయకట్టు రైతులు వంగగీత విశ్వనాథ్కు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం రైతాంగం పట్ల ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్ సాగుకు తక్షణం నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు రామన్నదొర, వైసీపీ నాయకులు రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. శివారు ప్రాంతం అయిన ఈ పిఠాపురం నియోజకవర్గానికి తప్పనిసరిగా పంటలకి నీరు ఇచ్చి తీరవలసిందే. పొదుపుగా ఎలా వాడాలి? ఎందుకంటే 4-5 టీఎంసీల మధ్యలో ఉన్నప్పుడు కూడా మొత్తం పంటలు పండించిన పరిస్థితి ఉంది. దీని మీద మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతుల ఆక్రందనని, ఆవేదనని పట్టించుకోండి, ఇక్కడి నుంచి సమాచారం తెప్పించుకోండి. ఎందుకు పంటకి నీరు ఇప్పటి వరకు రాలేదో అడగండి. నారుమళ్ళు ఇప్పటి వరకు వేసిన నారుమళ్ళు ఎందుకు ఎండిపోతున్నాయో అడగండి. వేయవలసిన నారుమళ్ళకి ఎందుకు నీరు ఇవ్వరో అడగండి. పశువులు ఎక్కడికి పోతాయి? ఎవరి దగ్గరికి వెళ్తాయి? మనిషి అంటే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు, పశువులు ఎలాగా? అసలు పశు సంపదే తగ్గిపోతూ ఉంది. పాడి పంటలో పంట కష్టాల్లో ఉంది, పాడి లేనే లేదు. ఆసక్తి కొద్ది పెంచే రైతాంగం కూడా ఇప్పుడు పాడికి నీరు లేకపోతే ఏం చేస్తారు? గడ్డి లేకపోతే ఏం చేస్తారు? చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అవస్థల్లో అన్నదాతలు ఉన్నారు. ఇంకొక విషయం, ధాన్యం కొనుగోలు చేయించారు. రైతుకేమో 1300, మిల్లర్స్కేమో 2400. అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి మేలు జరుగుతుంది ఇందులో? ఇదేనా పరిస్థితి? ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. వాటి మీద మేము మళ్ళీ మాట్లాడతాం, రైతుల తరపున పోరాడతాం. ప్రస్తుతం తక్షణ కర్తవ్యం ఏంటంటే, తక్షణం ఏలేరు పీబీసీకి నీరు విడుదల చేసి రైతాంగం పంటకి కావలసిన నీరు, సాగునీరు వెంటనే విడుదల చేయాలి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఈ సందర్భంగా 216 మంది సుహాసినులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి సారెను నగర పుర వీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల జయ జయధ్వానాలు, మహిళల మంగళహారతులు, భక్తి గీతాల మధ్య సాగిన ఈ శోభాయాత్ర నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయానికి చేరుకున్న సుహాసినులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు
పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలతో కూడిన సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మేడిశెట్టి ఈశ్వరరావు చిన్ని మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా ఉంచాలని, ఆలయాల అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సూచనల మేరకే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరారు. మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లే ఈ అదృష్టం మాకు దక్కిందని, ఇంతటి అవకాశాన్ని మాకిచ్చిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు, ఆలయ కమిటీ సభ్యులకు ఎంతో రుణపడి ఉంటామని, అమ్మవారి దయ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు, 17 DIV ఇన్ఛార్జ్ చొక్కాగిరి, కేదార్శెట్టి సతీష్, చోటిశెట్టి ఛాయదేవి, బాలత్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి మహిళా మండలి సభ్యులు లావణ్య బేబీరాణి, తాయారు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఏమీ లోటు లేకుండా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి రంగరంగ వైభవంగా చేసుకున్నాం. మాకు ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మేము ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఈ గుడి ఇంకా అలంకరణ ఏదైనా సరే, ఏ పూజ చేయనియండి, ఏ సమస్య అయినా సరే మేము అందరం కలిసి కమిస్ట్గా మా కొండబాబు గారు ప్రోత్సాహంతో, మా చైర్మన్ గారు బుజ్జి గారు సహకారంతో అన్ని ఇలాగే జయప్రదంగా చేసుకోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి నాయకులు, మన మంచి కోరుకునే నాయకులు, కాకినాడ ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని కోరుకునే నాయకుడు మన వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఎమ్మెల్యేగా రావడం మా అందరికీ అదృష్టం, కాకినాడ ప్రజలకు కూడా ఎంతో అదృష్టం. దానివల్ల హిందూ సాంప్రదాయాలు ఇంకా ఇదవుతుంది. చాలా వరకు మూలబడిపోయిన ఆలయాలన్నింటినీ కూడా సార్ సందర్శించి వాటిని బయటికి తీసుకొచ్చి డెవలప్ చేయించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారు. మొన్న ఒక సంవత్సరం చేసాం, ఇది 2వ సంవత్సరం మా మహిళల సహకారంతో మేమంతా చేయడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వారు మా ఎదురు ఉండి మా చేత చేపిస్తున్నందుకు, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం నమ శివాయ. కాకినాడకు చెందిన ప్రముఖ HIV సంక్రమిత వ్యాధుల నిపుణులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ చేసిన పరిశోధనకు ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్లో స్థానం దక్కింది. HIV క్షయవ్యాధి కలయిక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసుకుంటున్న నేపథ్యంలో HIV క్షయవ్యాధి రోగుల్లో వ్యాధి తీవ్రతను, ప్రాణాపాయాన్ని తక్కువ ఖర్చుతో ముందుగానే అంచనా వేయగల సాధారణ ట్యూబర్క్యులిన్ పరీక్ష ప్రాముఖ్యతను నిరూపించిన ఆయన అధ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఎల్సెవియర్ వెలువరించే జర్నల్ ఆఫ్ క్లినికల్ బ్యూబర్లోక్సిస్ అండ్ అదర్ మైక్రోబ్యాక్టీరియల్ డిసీజ్ ఆగస్టు 2026 సంచికలో ప్రచురించనున్నది. ఈ సందర్భంగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. HIV జబ్బుకు సంబంధించి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి CD4 కౌంటు, అట్లనే వైరల్ లోడ్ ఎస్టిమేషన్ అనేటువంటివి చాలా ఖరీదైన పరీక్షలు. HIVలో దాదాపు 60% మేరకు ఈ పేద దేశాల్లో కానివ్వండి, వర్ధమాన దేశాల్లో కానివ్వండి, HIV పేషెంట్లు 60% మేరకు TB జబ్బుతో బాధపడతారు. HIV సోకిన TB వ్యాధికి బారిపడిన వాళ్ళలో ఈ జబ్బుకు సంబంధించి తీవ్రతను అంచనా వేయడానికి తేలికైనటువంటి, చౌకైనటువంటి విధానాన్ని నేను రూపొందించాను. ఇది 1998-99లో నేను MD చదువుతున్నప్పుడు నా పరిశోధన సిద్ధాంత వ్యాసంగా నేను సమర్పించాను. దీంట్లో ఏంటంటే మనకందరికీ తెలుసు, MON2 టెస్ట్ అంటాం, ట్యూబర్క్యులిన్ టెస్ట్ అంటాం. ఈ MON2 టెస్ట్ని ఈ చర్మానికి ఇంజెక్షన్ చేసినప్పుడు పొక్కు వస్తుంది. ఈ పొక్కు బట్టి మామూలుగా HIV లేని వాళ్ళలో TB జబ్బుని నిర్ధారించడానికి ఒక ఉపకరణంగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే HIVలో కణాధారమైనటువంటి ఏదైతే సెల్ మీడియేటెడ్ అంటామో ఆ కణాధార వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దానివల్ల ఈ పొక్కు అనేటువంటిది కూడా తగ్గుతుంది. ఈ పొక్కు HIV TBలో మొత్తంగా లేని వాళ్ళకి ప్రాణాపాయం ఉంది.
అట్లానే కొక్కు 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇండ్యూరేషన్ అంటాం. వాళ్ళు సరిగా సక్రమైన వైద్యంతో బాగా కోలుకుంటూ ఉన్నారు. ఇదే అంశాన్ని నేను నిరూపించి ఏదైతే ఈ పేద దేశాల్లో అలాగే వర్ధమాన దేశాల్లో ఈ హెచ్ఐవి సోకిన టీబీ వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వాళ్ళలో ఈ యొక్క ప్రాణ అపాయాన్ని అట్లనే వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి CD4 కౌంట్ బదులు వైరల్ లోడ్ టెస్ట్ బదులు వాడుకోవచ్చని నేను ప్రతిపాదించడం జరిగింది. ఇది జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్యూబర్క్లోసిస్ అండ్ అదర్ మైక్రోబ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటువంటి జర్నల్ ఎల్సీఆర్ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, వారు గుర్తించి దీన్ని ఈ ఆగస్టు 2026 సంచికలో ప్రచురించడం జరిగింది. దీని మూలంగా ఎవరైతే పేద దేశాలు సహారా ఎడారి దిగువన ఉన్నటువంటి హెచ్ఐవి టీబీ విస్తృతంగా ప్రబలంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడైతే ఈ పెద్ద ఖరీదైన టెస్టులు CD4 కౌంటు వైరల్ లోడ్ వంటివి ఎక్కడ వాళ్ళకి అందుబాటులో లేవో అలాంటి చోట్ల వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. అతి తక్కువ ఖర్చుతో 2 రోజుల్లోనే వ్యాధి యొక్క తీవ్రతను బెడ్ సైడ్ క్లినికల్ టెస్ట్గా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నా మిత్రులు డాక్టర్ జానా ప్రసాద్ గారు, డాక్టర్ కామాడి రామారావు, డాక్టర్ పొన్నమళ్ళ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఇతరులు సహకరించారు. డిఎస్సి స్కామ్ పై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కాకినాడ నగరంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ, కాకినాడ జిల్లా విభజన విభాగం నాయకులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఎంజీకే కిషోర్, మామిడాల గౌతమ్ తేజ, సూసల అనిల్, గన్నవరపు రాజేష్, యాసలపు పవన్, మిడిమళ్ల కుమార్, సూర్యకాంత్, సాయి పవన్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే చెల్లించాల్సి ఉందో 2 సంవత్సరాల నుంచి ఆ బకాయిలు ఏదైతే ఉందో అవి వెంటనే తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ 3 అంశాలపై ప్రధానంగా మేము ఈ ర్యాలీ అన్నది చేపట్టడం జరుగుతుంది. ఒక శాంతియుతంగా ఈ ర్యాలీ అన్నది మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరితో మేము సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి 200 నుంచి 250 వరకు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికి 2500 పైగా యువకులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. మీ అందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అదనంగా ఇంకోటి తెలియజేసేది ఏంటంటే, మీరు మొన్న ఢిల్లీలో నిన్నటి రోజున మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక CJP పార్టీ, అంటే పార్టీ కూడా కాదు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక 4 రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో చూసింది మీరు అందరూ కూడా యువకులు ఏ విధంగా అయితే చేశారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చేసిన దెబ్బకి ఆ తాకిడి తట్టుకోలేక నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆయన్ని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచినట్టయితే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎలాగో ఎటువంటి పని విద్యార్థులకి ఎలా కూడా మీరు సహాయపడలేదు, ఎలాగా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితి కాబట్టి మీరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము యువజన విభాగం తరపున, విద్యార్థి విభాగం తరపున మేము హెచ్చరిక జారీ చేస్తూ మీ అందరూ కూడా ఎల్లుండి ఖచ్చితంగా ఈ అంశాలపై మేమైతే భారీ ఎత్తున నిరసన అన్నది తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డిఎస్సి వ్యవహారానికి వస్తే దాన్ని అడ్డగోలుగా ఆ ఉద్యోగాలు ఎలా అమ్మారో మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఉద్యోగంలో వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అవకతవకలు, ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంతమందిని మనం వేయాలని చెప్పేసి అక్కడ ఉద్యోగాల్లో పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకి ఆ జీవో తెచ్చి వాళ్ళకి ఆ ఉద్యోగాలు డబ్బులకు అమ్మేసిన తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసేసారు. అంత అరాచకంగా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. జెన్యూన్గా అంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వ్యవస్థలోంచి వచ్చిన టీచర్లు రేపు పిల్లల భవిష్యత్తుకి ఏం చెప్పగలుగుతారు? అది మేము ప్రశ్నిస్తాం రేపు. ఇదే కార్యక్రమాన్ని లోకేష్ గారు బాధ్యత వహించాలి.
ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఈ అవకతవకలన్నీ జరిగాయి. ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు శాంతియుతంగా మా నిరసన ర్యాలీ మేము తెలియజేయాలని అనుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా కూడా ఉన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ కూడా చెల్లించాలని, విద్యార్థులు కానీ యువతను కానీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సిలో మాదొక పిలుపు, డిఎస్సిలో ఉద్యోగాలు అవకతవకల్లో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరూ కూడా రేపు 28వ తారీఖున మాతో ర్యాలీలో పాల్గొవాలని మేము కోరుకుంటున్నాం. అదే ఈ ర్యాలీ మన మెయిన్ రోడ్లో ఉన్న డీ కన్వెన్షన్ దగ్గర నుంచి టౌన్ హాలు, జిల్లా మసీద్ సెంటర్ మీదుగా మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ముగుస్తుంది. దీంట్లో యువత, విద్యార్థి విభాగం ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాల్గొనాలని, ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొని మీ నిరసన తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. అన్నవరం రత్నగిరిని నో మైనింగ్ జోన్ గా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశ్వ హైందవ పరిషత్ తలపెట్టిన బైక్ యాత్రను పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరి, సత్యగిరి ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాలను వ్యతిరేకిస్తూ విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగా క్షేత్రం నుండి చేపట్టిన బైక్ యాత్రను తొండంగి పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి వారిని తిమ్మాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బైక్ యాత్రను అడ్డుకుని తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పవిత్రతకు, భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి పోరాటాలనైనా చేస్తామని హెచ్చరించారు. నాయకులు సురేంద్ర దత్తు, కొండేపూడి శివనారాయణ, మైనపత్తుల అప్పలరాజు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ఏమైనా తప్పులు చేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, తప్పులేదు. కానీ సత్యగిరిని, రత్నగిరిని పర్యవేక్షించాలి, ఆ ప్రదేశాన్ని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని అన్నప్పుడు ఇలాంటి అక్రమంగా మరి నిర్బంధించడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం. నిజంగా చెప్తున్నాం, ఆ ప్రదేశాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పి మా డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన వల్ల అవుతుంది ఈ పని. దాంతో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి కూడా మేము ఎవరు ఇంట్లో లేవండి. కారణం ఏంటంటే సత్యగిరిని, రత్నగిరిని కాపాడుకోవాలి. ఈ రోజు శాంతియుత ర్యాలీ పెడితే అక్కడికి రాత్రి అన్ని ఇక్కడ తిమ్మాపురం పోలీసుల దగ్గర నుంచి అన్నవరం పోలీసులు, మా పిఠాపురం పోలీసులు, వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాళ్ళందరినీ కూడా దింపి ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాగ మమ్మల్ని శాంతియుతంగా ఒక గంటలో అయిపోయే ర్యాలీని ఇలా చేయొద్దు. దీని వెనకాల చాలా ఒత్తులు ఉన్నాయని కూడా నాకు క్లారిటీ వచ్చింది. అలాగే నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. దయచేసి మేము ఇందులో ఎవరికి రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఏ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, ఎవరిని ఇది చేయలేదు. ఒక హిందువుగా మేము ప్రతి సంవత్సరం కూడా రత్నగిరి, సత్యగిరిలో ప్రతి సంవత్సరం కూడా గిరిప్రదక్షిణ చేస్తాం. కాబట్టి ఆ ప్రదేశంలో దైవత్వం ఉంది, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ దేవుడు ఉన్నాడు, దాన్ని పర్యవేక్షించండి అని చెప్పి తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. కాబట్టి వెంటనే కూడా సత్యగిరిని అలాగే రత్నగిరిని నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా యావత్తు ప్రభుత్వానికి, యావత్ ఎండోమెంట్ అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ ద్వారకానగర్ లో గల ఉమెన్స్ పాలిటెక్నిక్ లో రోటరీ క్లబ్ కాకినాడ గవర్నర్ అధికారిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ కు క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ మజీద్ హుస్సేన్ అధ్యక్షత వహించగా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ టివి రమణరావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ కాకినాడ ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ప్రాజెక్టును చూసి క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎల్ సత్యవతి, క్లబ్ సెక్రటరీ మణికంఠ, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు, ఉమెన్స్ పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది మా క్లబ్. ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం వల్ల వాళ్ళు గణనీయంగా ర్యాంకులు సాధించి అత్యున్నతమైన ర్యాంకులు 50 మంది 50 ర్యాంకుల్లో 50 మంది అన్ని ర్యాంకులు సాధించారని ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళ అవగాహన కల్పించడానికి మినిస్ట్రియల్ హైజెనిక్నెస్, ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషను, ఇలాంటి ఆడపిల్లలకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా క్లబ్ వాళ్ళు వారు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో రోటరీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. వాటిలో భాగంగా ఇవాళ ఈ కాలేజీకి నిరంతరం అడాప్ట్ చేసుకున్న విధంగా ఏది కావాలన్నా చేస్తూ ఉన్నారు ఈ కాలేజీకి అని తెలిసి మేము చాలా సంతోషించాం. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఈ విధంగా మనం చూసుకోవడం చాలా అవసరం. దానికి రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వారు చేస్తున్న సేవలకి
వారిని అభినందిస్తా ఉన్నాను. నేటి ఆధునిక జీవనశైలిలో ఊబకాయం తీవ్రమైన అనారోగ్య సమస్యగా విస్తరిస్తుందని, దీంతో పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం గౌతమ్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక బోట్ల ఉద్యానవనంలో వాకస్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఊబకాయం అనేది శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల వచ్చే సమస్యని, పలు అనారోగ్య సమస్యలకు దారితీసే సంక్లిష్టమైన పరిస్థితి అని అన్నారు. మన దేశంలో 40% మంది ఊబకాయంతో బాధపడుతున్నారన్నారు. శారీరక వ్యాయామం లోపించడం, జన్యుపరమైన కారణాలు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందన్నారు. దీనివల్ల టైప్ 2 మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు గాను జంక్ ఫుడ్, నూనె పదార్థాలను తగ్గించాలన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలని, అదేవిధంగా ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ గౌతమ్ కృష్ణ తెలిపారు. అనంతరం వైద్య వికాస ఇనోదయ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు, వాకస్ సంఘ అధ్యక్షులు అడవాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, శ్రీవాణి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాస్క్ వేసుకోవడం అంటే N95 కానీ అది గుడ్డ మాస్క్. ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా డిస్పోజల్ మాస్క్ ఏంటంటే కొంత టైంకి ఎవరో మన బంధువులు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు చూసి చేసి పెట్టుకోవడం అక్కడ తీసేయడానికి అన్నట్టుగా పర్వాలేదు, కానీ ఇది ప్రొడక్ట్ ఇచ్చేది చాలా తక్కువ. కాబట్టి N95 కొంతవరకు బెటర్. లేదంటే మనం ఈ గుడ్డ మాస్కులు దొరుకుతున్నాయి కదా, దాన్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఏ రోజు కాదు స్టేజ్లైజ్ చేసుకోవాలి. అంటే బాయిల్డ్ వాటర్లో ముంచి తర్వాత సోప్ పెట్టి ఉట్టిన తర్వాత బాయిల్డ్ వాటర్లో ముంచి కాసేపు ఆరేస్తుంది, అది వాడుతుంది. సో అది బెటర్. కానీ ఈ మనం వాడుతున్నటువంటి ఈ పల్సర్వి పెద్దగా ఉపయోగం ఉంటుంది. చేసుకోవడం, తర్వాత షేక్ హ్యాండ్ అవ్వకుండా, హక్ చేసుకోకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం. ఎక్కువ జనాలు ఉన్న చోట అంటే గుమ్ముగూడు చోట, సినిమా హాల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా టెంపుల్స్ కానీ, అంటే టెంపుల్స్ అంటే మరీ ఎక్కువ టెంపుల్స్ వెళ్ళొద్దని కాదు, వెళ్ళండి, కానీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం వల్ల చాలా మనం రాకుండా కాపాడగలం. అలాగే ఏమన్నా సిస్టమాటిక్స్ ఉంటే వాళ్ళు దగ్గరప్పుడు పుట్టాటం పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోకపోతే కర్చీఫ్ కట్టుకోవడం, కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం. ఒబిసిటీ మన ఇండియాలో చూసుకుంటే అట్లీస్ట్ 40% ఆర్ ఒబిస్. అంటే ఏంటి, మనం ఇక్కడ ఒక 100 మంది 40 మెంబర్స్, ఒక 100 మందిలో 40 మంది ఒబిసిటీ ఊబకాయం ఉంది. సో ఈ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే, సో ఈ ఒబిసిటీ వల్ల ఈ మిగతా వ్యాధులన్నీ వస్తాయి. సో డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఫ్యాటీ లివర్. మనకి ఎవరికి అల్ట్రాసౌండ్ తీసినా ఫ్యాటీ లివర్ అని కామన్. సో ఫ్యాటీ లివర్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడం. సో ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ ఒబిసిటీ. సో ఈ ఒబిసిటీ అనేది సైలెంట్ డిసీజ్. దీనివల్ల ఏం సింటమ్స్ ఏమి ఉండవు, మనం అంతా చక్కగా హాయిగా ఉంటాం. సో మనం వెయిట్ ఎక్కువ ఉన్నా మనకి వెంటనే ఏమి దీని తాలూకా ఎఫెక్ట్స్ మనకు కనిపించవు. సో ఒబిసిటీలో మళ్ళీ సెంట్రల్ ఒబిసిటీ అంటాం. సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉండి అది మోర్ డేంజరస్. ఇంకా సెంట్రల్ ఒబిసిటీని మనం వేస్ట్ సర్కంఫరెన్స్ చూస్తాము, అది 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే సో దట్ ఈస్ సెంట్రల్ ఒబిసిటీ. సో అది ఈ గుండె జబ్బులు అవి రావడానికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సెంట్రల్ ఒబిసిటీ ఉంటాం. సో ఈ ఒబిసిటీ వల్ల వచ్చే ప్రధానమైన ఒబిసిటీ అనేది ఒక డిసీజ్, ఒక వ్యాధి కింద మనం చూడాలి. సో ఒబిసిటీ అనేది ఇప్పుడు చాలా కామన్ గా అంటే నార్మల్ అయిపోయింది. చిన్నారులో సేవాభావం పెంపొందించేందుకు, వారికి కుటుంబం పట్ల గౌరవం, వినయ విధేయతలను, విలువలను తెలియజేసేందుకు వారిని వృద్ధాశ్రమాలు, హాస్టల్స్ కు తీసుకెళ్లి చూపించాలని 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గల జనవలి వృద్ధాశ్రమంలో 5వ డివిజన్ టీడీపీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ జన్మదినం సందర్భంగా పేదలకు బట్టలు, పండ్లు, బిస్కెట్లు, బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బత్తుల భవానీ సాయి దంపతులు పాల్గొని పేదలకు బట్టలు, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల భవానీ మాట్లాడుతూ చిన్నారులకు వారి చిన్నతనం నుండి వారిలో సేవా కార్యక్రమం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్థులు చేయడం ద్వారా వారిలో సేవాభావం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు బత్తుల భవానీ అండి. 5వ వార్డు కోయిన్సార్జ్. నేను ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజుకి అనాథ శరణానికి వచ్చి అందరికీ కూడా నేను పళ్ళు, బిస్కెట్లు, బియ్యం, టవల్స్ అన్నీ ఇస్తున్నాను. నేను అందరి దీవుల వల్ల ఇంకా ఎదగాలని నేను చూస్తున్నాను. దేవుడి దయ వల్ల
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు లయన్స్ క్లబ్ పిఎస్టీలతో కృషి చేయాలని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో గల క్షత్రియ పరిషత్తులో లయన్స్ క్లబ్ 316B డిస్ట్రిక్ట్లో గల అన్ని క్లబ్ల పిఎస్టీల శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన శిక్షణా కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, మెట్టా రాధా సరస్వతి, ఫ్యాకల్టీ మెంబర్స్ అంబటి సుధాకర్ రెడ్డి, డివిఎస్ రాజు, రమేష్, వేణుగోపాల, లక్ష్మీపురం, సేట్ అనిల్ కుమార్ జైన్, సూర్యనారాయణరాజు పిఎస్టీలు చేయవలసిన కార్యక్రమాలు, విధులు, బాధ్యతలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా చిట్నెడి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతి సభ్యుడు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఉమామహేశ్వరరావు, మెట్టా రాధా సరస్వతులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పిఎస్టీలంతా సమిష్టిగా పనిచేసి ప్రజల్లో లయన్స్ క్లబ్ ప్రాముఖ్యతని పెంచే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్లు దొడ్డి రామసుబ్రహ్మణ్యం, సుమన్ వర్మ, కొడాలి ఉమాదేవి, బోడే మాలతి, వసుంధర, మోహన్ కుమార్, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ముద్దునూరి వాణిశ్రీ, వినోద్, తలారి రామచంద్రరావు, కంచమర్తి శ్రీనివాస్, పద్మ తులసి, లయన్స్ క్లబ్ 316Bలో గల అన్ని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు. చక్కగా హుందాగా నిర్వహించండి. పబ్లిక్ని కూడా పార్టిసిపేట్ చేయగలిగితే మనకి మెంబర్షిప్ అనేది యాడ్ అవుతాం. అలాగే సమాజంలో ఇప్పటికే ఒక పేరు ప్రఖ్యాతంతో మీరున్నారు. మీరు చిన్న మనుషులేం కాదు. ఒక కుటుంబ వ్యవస్థ నుండి, ఒక ఉద్యోగ బాధ్యత నుండి చక్కటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళా మీకు స్కూల్కి వెళ్ళాలనుకుంటారు. స్కూల్కి కాదు, మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కొంచెం మెరుగుదిద్దే కానీ ఆర్గనైజేషన్ కోసం మీకు కొన్ని తెలియని విషయాలు తెలియపరచడం, ఆర్గనైజేషన్ యొక్క ఇంట్రెస్ట్ని మీ ముందుంచడం, తద్వారా ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి మెంబర్షిప్ కానీ సర్వీస్ కానీ దీనికి సంబంధించిన ఫౌండేషన్కి సంబంధించిన సహకారాన్ని కానీ అభ్యర్థించడానికి మీకు తెలియజేయడానికి చేసిన ఏర్పాటు చేసినటువంటి ఒక స్కూల్కి ఈ ప్రత్యేకించి ఏంట్రాబాబు మన మెంబర్ తరగతిలో బాధ్యతకి ఇక్కడ అనుకోవద్దు. ప్రతి విషయాన్ని మనం సున్నితంగా మనం నేర్చుకోగలిగిన రోజు పరిపక్వత గల మనిషిగా మనం ప్రవర్తించగలుగుతాం. చాలా ఓపికగా నేర్చుకుంటే ఎన్నో విషయాలు మన జీవన విధానానికి కూడా ఉపయోగపడతాయి. ఒక లైన్స్లోనే మీటింగ్ మనం అటెండ్ అవుతున్నాం అనుకోకుండా మనల్ని మనం మార్చుకోవడానికి రమేష్ రాజు గారు చెప్తూ ఉంటారు. నన్ను నేను మార్చుకోవడానికి మాత్రమే లైన్స్లో వచ్చాను అని చెప్తూ ఉంటారు. ఆ మాట నాకు గుర్తుంటుంది. ఎందుకంటే గతంలో చిట్నీ శ్రీనివాస్ వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా భరించుకుంటూ ఆర్గనైజేషన్ కోసం పట్టుకున్నటువంటి వ్యక్తి అంటే అది నేనే. ఎందుకంటే నా సహజత్వం నాకు తెలుసు. నన్ను నేను మార్చుకున్నాను. రమేష్ రాజు గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ పంపించాలి, అటు మల్టిపుల్లోనూ ఇంటర్నేషనల్లోనూ లీడ్ డిస్ట్రిక్ట్ అనే ఒక భావంతో తనకి ఇచ్చిన అసైన్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనే ఆ తపన అర్జీతో నిన్న వారికి ఇచ్చిన రాయితీలు కానీ అది ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేయడం స్పెషల్. ఇట్ ఆల్ లుక్స్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్, కాంప్లిమెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దట్. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా మార్నింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సేమ్ ఎల్సీఎఫ్ ఫౌండేషన్ గురించి ప్రెజెంటేషన్స్లో వచ్చినప్పుడు కాస్త వై వీ నీడ్ టు డొనేట్ ఫర్ ఎల్సీఎఫ్ అనేది ఆ అంశాలు ఒక 5-10 minutes మీకు డెఫినెట్గా తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఆల్ ఐ కెన్ సే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇందులో భాగస్వాములు అవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఈవెన్ దో మనం అందరం నిస్వార్థ సేవ చేస్తున్నప్పటికీ ఇట్ విల్ కంపేర్ టు us and our families చాలా అర్థం ఎవరు చెప్పగలరు. Involved in this program right from $100 to $1,000 and above that. ఎంతమంది ఇన్వాల్వ్ అయినా చాలామంది ఎంకరేజ్మెంట్ ఫోన్ చేసిన వాళ్ళు అవుతున్నారు. అండ్ యూ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ అనిల్ జైన్ మేజర్ డోనర్గా ఉన్నారు at $25,000. RDS paid some $10,000. మెట్టా రాధ గారు ఆల్రెడీ 20,000 చెప్తున్నారు. అండ్ వీఆర్ ఆల్ దేర్. I myself have paid around $21,000 so far. Honorable faculties, dear PSTs, warm welcome to all of you. Thank you for all the promises you have made for LCIF. ఇలాగే మెంబర్షిప్ కూడా మీ ప్రామిసెస్ చేసి మన జిల్లాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. సో మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చాం. ఒక 5 సంవత్సరాల వెనకాల నాకు నిజంగా లైన్స్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి తెలియదు. ఈవెన్ దో ఐ వాస్ వెరీ వెల్ అకాంప్లిష్డ్ ఇన్ కంప్యూటర్స్, బట్ టుడే ఇట్స్ అ న్యూ చాప్టర్ ఫర్ ఆల్ ఆఫ్ us.
సో మనం ఏది నేర్చుకున్నా సరే మన లైఫ్లో తీసుకుని వచ్చి దాన్ని మనం ఇన్వైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏ రోజైతే నేర్చుకోవడం ఆగిపోతామో దట్ మీన్స్ వీఆర్ నాట్ లివింగ్ ఎనీమోర్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ. జిల్లా గవర్నర్ గారు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశారు, మంచి ఫెసిలిటీ ఉంది, మంచి ట్రైనర్స్ వచ్చారు మనకి ట్రైనింగ్ చేయడానికి. మనసు పెట్టి నేర్చుకుందాం, ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ బెస్ట్ విషెస్. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని సంస్థ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, హీరింగ్ సొల్యూషన్స్ అధినేత ఆడియాలజిస్ట్ చిన్నారెడ్డప్ప, అసోసియేషన్ సభ్యులు 80 మందికి పరీక్షలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక చిన్నారులు, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, నాట్య కళాకారుల నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సిఆర్ఎస్ శర్మ, ట్రెజరర్ రామనాథం, వైస్ ప్రెసిడెంట్ బాడి రామారావు, జాయింట్ సెక్రటరీలు ఎన్వివి శ్రీనివాసరావు, నరసింహరావు, పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చేనేత ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతి పురస్కరించుకుని ప్రభుత్వ పరంగా ఘనంగా నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలను ప్రతి ఇంటికి చేర్చాలి. పార్టీ శ్రేణులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. భక్తి శ్రద్ధల మధ్య చీడిగలో సత్తమ్మ తల్లి బోనాల మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. చేయుత ఆధ్వర్యంలో 10,000 సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం విజయవంతం. హాజరైన డిఎఫ్ఓ రామచంద్రరావు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.